పాండిచ్చేరి భారతదేశంలో అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. రుచికరమైన సముద్ర ఆహారం, ఫ్రెంచ్ వంటకాల ప్రత్యేక రుచులు కూడా ఇక్కడ మరొక ఆకర్షణ. పాండిచ్చేరిలో అద్భుతమైన సముద్ర తీరం, నీలిరంగు సముద్రం, అలల సందడి, చల్లని గాలి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వీడియోలో పాండిచ్చేరి యొక్క ప్రత్యేకత, ఫ్రెంచ్ కాలనీ విశేషాలు, సముద్ర తీర అందాల గురించి తెలుసుకుందాము. పాండిచ్చేరిలోని ఫ్రెంచ్ కాలనీ ప్రస్తుతం వైట్ టౌన్గా ప్రసిద్ధి చెందింది. ఇది పాండిచ్చేరి నగరంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. పసుపు, తెలుపు రంగు ఫ్రెంచ్ శైలి భవనాలు, విశాలమైన పరిశుభ్రమైన వీధులు, అందమైన కెఫేలు మరియు రెస్టారెంట్లు, ఫోటోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్లకు ఈ ఫ్రెంచ్ కాలనీ చాలా ప్రసిద్ధి. ఈ పాండిచ్చేరి అనేక సంవత్సరాలు ఫ్రెంచ్ పాలనలో ఉండేది. ఆ కాలంలో నిర్మించిన భవనాలు ఇప్పటికీ ఫ్రెంచ్ శైలిని ప్రతిబింబిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని లిటిల్ ఫ్రాన్స్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. పాండిచ్చేరి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఇక్కడి అద్భుతమైన సముద్ర తీరం, నీలిరంగు సముద్రం, అలల సందడి, చల్లని గాలి పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ముఖ్యంగా ప్రోమినేడ్ బీచ్, ప్యారడైజ్ బీచ్, సెరెనిటీ బీచ్ వంటి ప్రాంతాలు పాండిచ్చేరి అందాన్ని మరింతగా పెంచుతాయి. సముద్రపు అలలు తీరాన్ని తాకుతూ చేసే శబ్దం, ఉదయపు సూర్యోదయ దృశ్యాలు, సాయంత్రపు చల్లని గాలి పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. పాండిచ్చేరి ప్రత్యేకత కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రమే కాదు, శతాబ్దాలుగా ఇది సముద్ర వాణిజ్యానికి కూడా ఒక ముఖ్య కేంద్రంగా నిలిచింది. ఫ్రెంచ్ పాలన కాలంలో ఇక్కడ నౌకాశ్రయం ద్వారా వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయబడేవి. సముద్రం పాండిచ్చేరి ప్రజల జీవన విధానంలో కీలక పాత్ర పోషిస్తుంది. వందలాది మత్స్యకార కుటుంబాలు ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళి చేపల వేట చేస్తుంటాయి. పాంప్లెట్ అంటే ఇక్కడ ఉండకుండా రౌండ్ పీస్ హ్యావింగ్ ఫిష్ ఫ్రై ఇన్ పాండిచ్చేరి బీచ్ అనుకుంటారు. వాళ్ళకైనా కాదు, అవే 500 పెడితే వాడికి చేపలు ఇచ్చిండే 10-15 పీసులు. వీడు చేసి కర్రీ చేస్తుంటే తింటుంటే అయిపోయి ఆఫ్టర్నూన్ లంచ్లో ఒకసారి ఏంటందని చెప్పి డే మొత్తం ముందు ఖరాబ్ చేసుకుంటారా. సముద్రం చేప రేట్ ఎక్కువ ఉంటుంది. మరి లైవ్ రేటు నువ్వు వీడియో. సముద్రం వల్లే పాండిచ్చేరి పర్యాటకం, మత్స్య పరిశ్రమ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఒకవైపు ఫ్రెంచ్ సంస్కృతి, మరోవైపు సముద్రపు అందాలు కలిసి ఈ నగరానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అందుకే ప్రకృతి అందాలు, చారిత్రక వారసత్వం, సముద్ర వాణిజ్య చరిత్రను ఒకే చోట చూడాలనుకునేవారు తప్పకుండా పాండిచ్చేరిని సందర్శించండి.
అది అది అని తెలుసు. మెల్లగా మెల్లగా అండ్ల కొరికేవు. నేను వీడియో తీస్తున్నా, సార్ని అడుగు ఫోటోలు. నేను కూడా జ్వరం వచ్చి షుగర్ వచ్చిన వాళ్ళకి కృష్ణ కబడ్డీ మీరు వరి తీస్తా. ఆడదాం ఈయనే ఇట్లా ఆడరి.